జీవితంలో సుఖాన్ని స్వీకరించే మనం దుఃఖాన్ని స్వీకరించలేకపోతున్నాం. సుఖం అనేది వస్తే దాని వెనకే దుఃఖం రావడం సహజం. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. ఒకడు ఏనాడు సుఖాన్ని పూర్తిగా వదులుకుంటాడో ఆ క్షణమే దుఃఖం అతన్ని వదిలిపోతుంది. అప్పుడు మనకు దక్కేదే జీవితంలో నిజమైన సుఖం. మీకు ప్రశాంతత కావాలంటే ఆశను వదిలేయాలి. ఎన్ని పనులున్నా వారానికి ఒకసారి ఇలా ఒళ్ళు పట్టించుకుంటే మీ ఒళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. అయ్యగారు 10 ఏళ్లు తగ్గినట్టుగా ఉంటారు. నువ్వు చెప్పినట్టు వయసు తగ్గితే ఎవ్వడం మర్యాద ఇవ్వడే. రే గాడిదెల్లారా, ఊరికే మాట్లాడకుండా త్వరగా పని పూర్తి చేయడం చూడండి.